నెల రోజుల్లో వినాయక చవితి పండుగ ఉండగా ప్రొద్దుటూరు శివార్లలో దాదాపుగా 10 నుండి 15 చోట్ల పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాల తయారీని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు ప్రకృతి పరిరక్షణకు కావాల్సిన మార్గదర్శకాలను జారీ చేసి వాటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రొద్దుటూరులో మాత్రం ధనార్జనే ధ్యేయంగా నిబంధనలు తుంగలో తొక్కి అధికారులు మరియు వినాయక విగ్రహాల తయారీదారులు వ్యవహరిస్తున్నారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వలన అందులో ఉన్న జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికరమైన రసాయనాలు నీటిలో కలవడం వలన మరియు విగ్రహాలకు వేసే కృత్రిమ రంగులలో ఉండే రసాయనాలు పాదరసం, ఆర్సెనిక్, తగరం, కార్బన్, కాడ్మియం వలన శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు ప్రజలకు మరియు ఆ నీటిని తాగిన జంతువులకు, ప్రాణులకు ప్రాణహాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం మట్టితో చేసిన విగ్రహాలను వాడండి అని ప్రభుత్వం చెబుతున్నా దానిని అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. కాగా అధికారులు విగ్రహాల తయారీదారుల వద్దకు వెళ్లి మీరు పెద్దవారితో మాట్లాడుకోండి చెప్పారంటూ బాహాటంగానే విగ్రహ తయారీదారులు చెప్తున్నారు. ఈ విగ్రహ తయారీదారులు విగ్రహాలను దాదాపు ₹1,00,000 అమ్ముతున్నప్పటికీ ఇక్కడ వారు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ప్రొద్దుటూరులో ఇంత దోపిడీ జరుగుతున్నా సేల్స్ ట్యాక్స్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే విగ్రహాలు తరలించేందుకు రవాణాకు వీలుగా ఉండాలని అక్కడ ఉన్న కాలువను సైతం పూర్తి చేసి వ్యాపారం చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకోవాలి అధికారులు ఎంత మామూళ్ల మత్తులో ఉన్నారని. ఈ విషయంపై ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరగా ఆయన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ చేయకూడదు అని అంటున్నారు తప్ప విగ్రహ తయారీదారులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వేచి చూడాలి మరి దీనిపై కలెక్టర్ స్పందిస్తారా లేదా అని. పర్యావరణ పరిరక్షణ మన ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద మన కలెక్టర్ గారు స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ 7th రోజు మన వినాయక చవితి మన ఫెస్టివల్కి సంబంధించి ఖచ్చితంగా మన పొద్దుటూరు పట్టణంలో మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేయాలి. పిఓపిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని పబ్లిక్ను అవేర్నెస్ చేయడము, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మట్టి విగ్రహాలు పెట్టడానికి మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన శివార్లలో 7-8 ప్లేసెస్లో పిఓపి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఎటువంటి పరిస్థితుల్లో మనం పిఓపి విగ్రహాలను యూజ్ చేయకూడదు. ఎందుకంటే పిఓపి విగ్రహాలు మనం వాటర్లో కలుపుతూ ఉన్నారు, పెన్నా నదిలో కానీ లేకపోతే ఇక్కడ కుందూరు నదిలో కానీ. అవి పొల్యూటెడ్ అయ్యేసి పబ్లిక్ క్యాన్సర్, డిఫరెంట్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కంపల్సరీ మన చట్ట ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో పిఓపి విగ్రహాలు యూజ్ చేయడానికి అవకాశం లేదు. విగ్రహాలనే వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని మన పొద్దుటూరు మున్సిపాలిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.